హలో ఆల్. నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నా ఈ సెకండ్ ఫేజ్ గురించి. అలాగే మీ ఫీజు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఉంటుందా లేదా అని ఈ వీడియో తప్పకుండా అందరు చూడండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంది అని అంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయిన వాళ్ళుండి కాలేజ్లో జాయినింగ్ అయ్యి ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో, వాళ్ళు ఎవరైతే సెకండ్ ఫేజ్ కు వెళ్తారో, ఒకవేళ సెకండ్ ఫేజ్ లో వాళ్ళకి ఏదైనా సీట్ అలాట్ అయితే ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ కట్టిన ఫీజు అనేది ఆటోమేటిక్ గా సెకండ్ ఫేజ్ కు వచ్చిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనకి ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారో, సో ఇంతకన్నా బెటర్ కాలేజెస్ వస్తాయి అనే నమ్మకం ఉంటేనే మీరు సెకండ్ ఫేజ్ కి అయితే అటెండ్ కండి. ఎందుకంటే ఇంతకన్నా అంటే ఏదో ట్రై చేద్దాం, లేకపోతే నాకు ఇది మొత్తానికి నచ్చలేదు అని ఇట్లా వెళ్తే మాత్రం మీకు ఒకవేళ ఇంతకన్నా మీరు ఈ పెట్టిన ఆప్షన్స్ కన్నా ఇంకా చిన్న కాలేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. సో మీరు ఏం చేయండి అని అంటే, ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టండి. ఇప్పుడు పెట్టిన కాలేజ్ ఆప్షన్స్ కన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టండి. సో మీకు ఇంకో బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే కాలేజ్ దీనికన్నా మంచిగా లేని కాలేజ్ కొంచెం చిన్న కాలేజ్ పెడితే మీకు దాంట్లో అలాట్ అయిపోతుంది. ఇందులో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఫీజు అనేది ఆటోమేటిక్ గా మీకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు రేపటిదాకా జాయినింగ్ అయ్యి ఆర్డర్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం ఉంది. సో ఏం చేశారంటే మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ తోని నేను ఓకేనా, లేదు అంటే ఒకవేళ సీట్ పోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ లో వచ్చిన దాంట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెకండ్ ఫేజ్ కి వెళ్తా అనుకుంటే మీకు వేరే ఏదైనా కాలేజ్ లో సీట్ అలాట్ అయితే ఇది మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడే ఆలోచించుకొని మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్దామా లేదా, లేకపోతే ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే వెళ్ళండి. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ కి ఆటోమేటిక్ గా ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఫీజు అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే మీరు కొంచెం కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువ ఉంటే మిగిలిన ఫీజు మీకు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకొని మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్దాం అని అనుకుంటే, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అయితే పోతుంది కాబట్టి మీరు ఆలోచించుకొని సెకండ్ ఫేజ్ కు వెళ్ళండి.